మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రైజ్ లార్డ్. ఈరోజు పౌలు గారి ద్వారా కొరింథీ సంఘం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనంగా ఉంటుందంట, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తిగా ఉంటుందంట. అంటే ఇక్కడ రెండు కోణాల వ్యక్తుల గురించి పౌలు గారు చెప్తున్నారు. రక్షించబడుతున్నవారు, నశించున్న వారికి సిలువను గురించిన వార్త అది ఎలా అంటే వెర్రితనంగా ఉంటుందంట. రక్షించబడుతున్న వారికి శక్తి. అంటే నశించే వాళ్ళు ఎవరు అంటే సువార్తని వినడానికి మక్కువ చూపించిన వాళ్ళు, సువార్తని వినాలనే ఆలోచన వాళ్ళ హృదయంలో పుట్టకుండా ఉన్నవాళ్ళు, ఎవరైతే సువార్తని నేను సరైన రీతిలో అర్థం చేసుకోవాలనే తపన లేకుండా వీళ్ళతో చెప్తే మేము వినాలా, లేదంటే పెద్దోళ్ళు చెప్తే వింటాం కదా. దేవుడు ఎవరితోనే మాట్లాడతాడు. పెద్దవాళ్ళతో మాట్లాడతాడు, చిన్నవాళ్ళతో మాట్లాడతాడు, మిడి వయసు వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరితో అయినా దేవుడు మాట్లాడగలడు. సమర్థుడు, శక్తిమంతుడు. ఎందుకంటే ఏలియా గారితో మాట్లాడాడు దేవుడు. మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఏలియా గారితో మాట్లాడడం ఆపేసి సమూయేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త ఎప్పుడైతే మాట్లాడాడో ఏలియా గారు గ్రహింపు కోల్పోయాడు. అప్పటి వరకు తను నాశన కోపం ఉన్న సంగతి గ్రహింపు లేదు. 3 సార్లు మాట్లాడితే కానీ దేవుని ప్రత్యక్షత అతను కలగలేదు. ఈరోజు చాలామంది సువార్తని ద్వేషించేవారు క్రైస్తవుల్లోనే ఉన్నారు. వీళ్ళని తోటి సహోదరులను ద్వేషించడం, సంఘాలను ద్వేషించడం, సంఘంలో ఉన్న వాళ్ళని ద్వేషించడం. నశించే వాళ్ళంటే వీళ్ళే. సువార్తని ఎవరైతే ద్వేషిస్తారో ఇక్కడ దేవుడు కూడా మనకి తెలియజేస్తుంది ఏంటంటే, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి, సిలువను గూర్చిన వార్త, సువార్త ఎవరైతే వినకుండా, ఆసక్తి చూపించకుండా, అత్యాసక్తి లేకుండా ఉన్నారో వాళ్ళని ఆసక్తి కలిగించాలంటే ఎక్కడ ఉందంటే రక్షించబడిన వాళ్ళకి మాత్రం అవుతుంది. రక్షించబడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు త్రోసిపుచ్చేస్తారు, ఎప్పటికప్పుడే దూరంగా పెడతాడు, సువార్తను దూరం పెడతాడు, దేవుని వాక్యాన్ని దూరం పెడతాడు, ప్రార్థనను దూరం పెడతాడు, సంఘాన్ని దూరం పెడతాడు. సంఘంలోకి రావాలంటే ఏదో ఫీలింగ్తో రాకుండా ఉండిపోతారు. అలాంటి వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు నశిస్తున్నారన్న సంగతి కూడా గ్రహింపు ఉండదు. ముందు రక్షించబడిన వాళ్ళే నిదానంగా ఏమంటారంటే లోకంలో పడిపోతారు. నిదానంగా లోక సంబంధమైనవి, లోక ఆలోచనలు, లోక తలంపులు, లోక క్రియలు, లోక ఆచారాలు, వీటిల్లో పడిపోయేసరికి వాళ్ళు సడన్గా ఇంకా దేవునికి నిదానంగా దూరం అయిపోతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నశించేవారు ఒక పక్కనున్నాయి, వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది. వాళ్ళకి పరిశుద్ధంగా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధమైన మాటలు చెప్తే వాళ్ళకి ఎక్కదు. మాకు కూడా తెలుసు కదా, వాక్యం మేము కూడా చదివాం కదా. ఇలాంటి మాటలతో వాళ్ళు ఏం చేస్తారంటే సువార్తను ధిక్కరిస్తారు, సిలువని గూర్చిన వార్తను ధిక్కరిస్తారు. ఎప్పుడైతే ధిక్కరిస్తారో నశించబడిన వారికి ఇది వెర్రితనంగానే ఉంటుంది. వెర్రితనంగా చూస్తారు. వీళ్ళు చెప్పేంత వీళ్ళు చెప్తే మనం వినాలా అనే చూస్తాడు. కానీ రక్షించబడుతున్న మనం అది శక్తిని పొందుకోవాలి. యేసయ్య నామములో దేవుని వాక్యము ఎక్కడి నుంచి వచ్చినా, ఏ సేవకుడు, ఏ వ్యక్తి నుంచి వచ్చినా దేవుడి మాటలు జీవం కలిగిన మాటలు, దేవుని మాటలు శక్తి కలిగిన మాటలు, దేవుడి మాటలు అవి శ్రేష్టమైన మాటలు. ఆ మాటలు బట్టి ఆదరించబడతాం, ఆ మాటలు బట్టి నెమ్మది పొందుతాం, ఆ మాటలను బట్టి శక్తిని పొందుకుంటాం. అలాంటి మాటలు మనం వినాలి. అప్పుడు మనలో శక్తి వస్తుంది, మనకి బలం వస్తుంది, జ్ఞానం వస్తుంది, కృప వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే దేవుణ్ణి మనము ఆయన రక్షణ సువార్తని సరైన రీతిలో అర్థం చేసుకొని సరైన రీతిలో మనం ఆచరణలో పెట్టినప్పుడు. ఎవరైతే ఆచరణలో పెట్టకుండా ఆచారం లేకుండా ఉంటారో, దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటారో వాళ్ళని ప్రభు ఎప్పటికప్పుడే దూరం పెట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు నశించిపోతున్న గుంపు.
నశించిపోయే గుంపులో మనం ఉండకుండా, మనం నశించేవారం కాకుండా రక్షించబడుతున్న మనము శక్తిమంతులుగా దేవుని గురించిన శక్తిని మనం పొందుకోవాలి. దేవుడు మనకు అలాంటి కృప ఇవ్వాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన కృప ఏం చేస్తుందంటే మనల్ని ఎక్కడెక్కడ సరిచేస్తా పరిశుద్ధులతో సహవాసం చేసే విధంగా, పరిశుద్ధంగా జీవించే విధంగా, దేవునికి ఇష్టానుసారమైన బిడ్డగా జీవించే విధంగా, ఆ విధంగా మనల్ని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. కాబట్టి రక్షించబడుతున్న మనము సిలువని గురించిన వార్త ఒక ఉద్దేశం ఏంటి? ఈ సిలువని గురించిన వార్త ఒక ఉద్దేశం ఏంటంటే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎవరి కోసం? నా కోసం, నా ప్రాణాల కోసం, నా రక్షణ కోసం, నా కుటుంబాల రక్షణ గురించి ఆయన సిలువను త్యాగం చేశాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని ఒక్కసారి ప్రార్థన చేస్తావా? అయ్యా, నేను నశించిపోయే గుంపులో ఉంటే నేను ప్రభా నీ సువార్తని ధిక్కరించకుండా నిర్లక్ష్యం చేస్తాను. కానీ నీ గుంపులో నేను ఉంటే ఖచ్చితంగా అది ఆ గుంపులో నేను ఇప్పుడున్నప్పుడు, నేను రక్షించబడే గుంపులో ఉన్నప్పుడు, ఆ రక్షించబడిన గుంపుల నుంచి నన్ను లేవనెత్తి అంచెలంచెలుగా దీవిస్తావు ప్రభా అని అంటే ఒక్క క్షణం ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేద్దామా? ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా, మేము నశించిపోయే గుంపులో ఉన్నామా? రక్షించబడే గుంపులో ఉన్నామా? వెరితనంగా ప్రభా, వేళంతనంగా జీవించే గుంపులో ఉన్నామా? లేదా పరిశుద్ధంగా జీవించే గుంపులో ఉన్నామా? లేదా పాపంలో పడి నశించిపోయే గుంపులో ఉన్నామా? అయ్యా, పరిశుద్ధంగా ఉన్నామా? ఏ గుంపులో మేము ఉన్నామో ప్రభా, మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటాం. నీ కృప మాకు తోడుగా ఉంచండి దేవా. ఈరోజు ప్రభా అయ్యా, ఈ వాగ్దానం చేత పట్టుకుని మేము వెళ్తున్నప్పుడు ఎక్కడైతే నీ కృప తోడు లేని ప్లేస్లో ప్రభా, అక్కడ మీ కృపను మాకు చూపించండి దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నువ్వు గొప్ప దేవుడు దేవా. నిన్ను ఆశ్రయించిన బిడ్డని మీరు ఎంత మాత్రం త్రోసిపుచ్చే దేవుడు కాదు దేవా. ఈరోజు ప్రభా ఈ వాగ్దానం చేత పట్టుకుని ముందుకెళ్తుండగా నీ కృపా భావజనం ఉంచుతందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకుని ఏ స్పష్టనామని వేడుకున్నాను తండ్రి. ఆమేన్.